అర్థమైందా? ఒప్పింపచేయు ఆత్మ లేక ఒప్పుకోలు ఆత్మ అని కూడా చెప్పచ్చు. పరిశుద్ధాత్మ దేవునికి ఉండే ఒక పేరు ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరికి రావాలని ఆశపడితే నీకు సపోర్ట్ చేసి దేవునికి దగ్గర అవ్వడానికి ఏమేం పనులు చేయాలో ఆయన నీకు నేర్పిస్తాడు, ప్రేరేపిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. చిన్న తప్పు కూడా ఆ సమయంలో పెద్ద తప్పు కింద నువ్వు ఫీల్ అయ్యి నీ మీద నీకే అసహ్యం కలిగేలాగన నేను ఎంతటి భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో ఉన్నానని ఒప్పుకోలు ఒకటి ఏర్పడుతుంది. ఒప్పుకుంటావు. ఒప్పింపచేయు ఆత్మ అంటారు. అందుకే మన తప్పులు ఏం చేస్తాం, మామూలుగా ఒప్పుకోం, మనం దాట వేసేస్తాం, దాచేస్తాం. అర్థమైందా? అందుకే వాక్యంలో ఏముందో తెలుసా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు అని ఉంది. మన దగ్గర ఉన్న చాలా ఉండే లక్షణం ఏంటంటే దాస్తాం. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఓపెన్ అవుతుంది, ఒప్పుకోలు జరుగుతుంది, ఒప్పుకుంటావు. నీకు ఇది సహాయం చేసేది, నిన్ను ఆ విధమైన నడిపింపులోకి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నిజంగా దేవుని తెలుసుకోవాలనుకున్నప్పుడు, దేవుని బిడ్డగా అవ్వాలనుకున్నప్పుడు ఆయన నీలో మొదట చేసే క్రియ ఏంటంటే ఒప్పింపు చేస్తాడు. ప్రతిదీ ఒప్పుకుంటాం, ప్రతి తప్పు ఒప్పుకుంటాం. సిగ్గుపడవు, దేనికి సిగ్గుపడవు. ఎంత హీన కార్యం చేసినా నువ్వు ఒప్పుకుంటావు. మనం ఈ మధ్యన మనం సమరయ స్త్రీ గురించి చదువుకున్నప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, నా బ్రతుకును నేను చేసినవన్నీ చెప్పిన ఈయన ఏం చెప్తుంటాను, తాను ఎలాంటి దానో అది క్లియర్ గా నేను ఎంత భయంకరమైన జీవితం కలిగి ఉన్నానో అది తెలియచేసిన ఈయన అని ఒప్పుకుంటుంది అక్కడ. సో చాలా మందిని నేను చూస్తుంటాను, ఈవెన్ దో దే సే దట్ దే ఆర్ బాప్టైజ్డ్ ఆర్ సేవ్డ్, చెప్పినప్పటికీ మేము రక్షణ పొందుకున్నాము, బాప్తిజం పొందుకున్నాం అని చెప్పినప్పటికీ దే హైడ్ సంథింగ్. దే డోంట్ ఓపెన్ దేర్ హార్ట్స్ బిఫోర్ ద లార్డ్. అలాగా జరిగిన వాళ్ళకి సంపూర్ణమైన రక్షణ దొరకదు. దేర్ ప్రేయర్ విల్ నాట్ బి స్ట్రాంగ్. ఆశించినంత స్ట్రాంగ్ గా ఉండదు. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదీ ఒప్పుకుంటావు. నీవు రక్షణ అనుభవంలోకి వచ్చేవు, దేవుని బిడ్డగా నువ్వు మలచబడుతున్నావు, ఆ క్రియ నీలో జరుగుతుంది అన్నప్పుడు నీలో ఉన్న నిగూఢమైన రహస్య పాపాలన్నీ కూడా యూ విల్ డెలిబరేట్లీ కన్ఫెస్ బిఫోర్ ద పీపుల్ అండ్ గాడ్. చాలా మంది చేసే పని ఏంటో తెలుసా, దే విల్ కన్ఫెస్ ఎవ్రీ సిన్ బిఫోర్ గాడ్ బట్ నాట్ బిఫోర్ ద పీపుల్. అర్థమైందా? మనుష్యుల ముందు ఒప్పుకోరు, కానీ దేవుని దగ్గర మాత్రం అన్ని ఒప్పేసుకుంటారు. ఎందుకంటే దేవుడికి అన్ని తెలుసు కాబట్టి. తెలివితేటలు ప్రయోగిస్తూ ఉంటారు చాలా మంది, బట్ దే డోంట్ వాంట్ టు ఓపెన్ బిఫోర్ ద పీపుల్. అర్థమైందా? సో కన్ఫెస్. ఇప్పుడు జక్కే స్టోరీ తీసుకోండి, లూకాసు 19:1-10 చదువుతా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. అందులో అతను ధన వ్యామోహం కలిగిన వాడు, అన్యాయంగా మనుషుల దగ్గర డబ్బు లాగేసేవాడని అందరికీ తెలుసు. అతను అందరి ముందు ఒప్పుకుంటున్నాడు, నేను అన్యాయం చేసినోడిని, మనుషుల్ని అన్యాయం చేసి వాళ్ళ దగ్గర ఎక్కడ ఒప్పుకుంటున్నాడు, ఎక్కడ ఒప్పుకుంటున్నాడు,
మనుషులందరి ముందు, యేసుప్రభు దగ్గరే కాదు, యేసుప్రభు దగ్గరతో పాటుగా మనుషుల ముందు కూడా అతను ఏం చేస్తున్నాడు? అది జరుగుతుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటంటే, నువ్వు రక్షణ అనుభవంలోకి వస్తున్నావో లేదో ఇటువంటి సాక్ష్యంలోనే తెలిసిపోతుంది. నీ యొక్క ప్రాచీన బ్రతుకు, నీ యొక్క గతం ఎలాగుందో మనుషులకు చెప్తావు. ఏమీ దాయో. కొంతమంది 50% చెప్తారు, 50% సాతాను చెప్తాడు. చెప్పకు, నీ లెవెల్ పడిపోద్ది, నీ గురించి మనుషులు ఇంకోలాగా అనుకుంటారు, ఇంకోలా అనుకుంటారు. గుర్తుపెట్టుకోవాలా, ఎవరు ఏమనుకున్నా దేవుడు ఏమనుకుంటాడు అది కావాలి నీకు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ద పీపుల్ విల్ హైడ్ దేర్ సీక్రెట్ సిన్స్. ఇక్కడ సాతాను కొంతమందిలో క్రియ చేస్తూ ఉంటాడు, కానీ రక్షణ అనుభవం హోల్ హార్టెడ్ గా నువ్వు వచ్చినప్పుడు నీలో ఒప్పింపు చేయ ఆత్మ క్రియ చేస్తా ఉంటాడు. ఇది జరిగినప్పుడు వాక్యంలో రాయబడిన మాట, ఒకే ఒక ఏక కుమారుణ్ణి పోగొట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎలాగ దుఃఖిస్తాడో వాడు చేసిన పాపాలకి అలా దుఃఖిస్తాడట కదా. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. రోజులు తరబడి నెలలు తరబడి యు క్లీన్ యువర్ సెల్ఫ్. క్లెన్సింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటది, కడుక్కుంటానే ఉంటావు. ఎస్ 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 అంత భయంకరమైన వ్యక్తి, అంత దుర్మార్గమైన వ్యక్తి, అవునయ్యా. Even you stand before the people, you know what you are. You never raise your head before anyone because you know what you are. నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలిసినప్పుడు, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు, how could you raise your head before the people? అదేంటంటే అవుట్వర్డ్ చూపించుకుంటాకు తప్ప, నువ్వు నిజంగా రియలైజ్ నువ్వు ఎంత భయంకరమైన వ్యక్తివో నువ్వు తెలిసినప్పుడు ఆ అందరి ముందు నువ్వు నటించలేవు. తెలిసిపోతుంది నీకు, నీ స్టాండర్డ్ తెలిసినప్పుడు. యు నెవర్ రేజ్ యువర్ వాయిస్ ఆర్ రేజ్ యువర్ హెడ్ బిఫోర్ ద పీపుల్. నీకు అర్థమైపోతుంది నువ్వు నీ స్టాండర్డ్ ఏంటో తెలిసినప్పుడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఏం చెయ్యు, ఎక్స్ట్రాలేమి చెయ్యు. నీలో క్రియ చేయిస్తాడు, ఉపయోగింపు ఆత్మ క్రియ చేస్తున్నప్పుడు. ఏక కుమారుడు చనిపోయినప్పుడు నువ్వు ఎలాగ తలుపుతావో అలాగ నువ్వు ఈవెన్ యూ డోంట్ కౌంట్ ఆర్ ఏమంటారు దాన్ని, సమయాన్ని కూడా నీకు తెలియదు. ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇట్ షుడ్ హ్యాపెన్ టు ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి వాళ్ళు ఇలాంటి అనుభవంలోకి ఖచ్చితంగా రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు వస్తారు. They cry like anything. They hate themselves. వాళ్ళ మీద వాళ్ళకి ఏం కలుగుతుందో తెలుసా? అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే ఒక నీచమైన ప్రవృత్తి కలిగి ఉన్నప్పుడు సాతాను దాన్ని తన యొక్క శక్తితో కప్పుతున్నంతసేపు యు డోంట్ ఫీల్ దట్. వన్స్ యూ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ పిట్ ఆర్ స్కీమ్, క్రై లైక్ ఎనీథింగ్. ఇది జరుగుతుంది. అర్థమైందా? హల్లెలూయా. ఒప్పుకుంటా నీ మొక్కం చేసేటప్పుడు మనకి తెలిసిపోద్ది. నేను చాలా మందిని 3 రోజులు ఉపవాసం ఉండి కనిపెట్టమని అడుగుతాను. పూట ఉండండిరా, నువ్వు సీరియస్ గా ఉన్నావో ఉపవాసానికి లేదో మాకు తెలుస్తుంది, ఉండండి అని చెప్తాం. ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉన్నాక నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పశ్చాత్తాపం కనబడతా ఉంటుంది. నేను తప్పు చేశాను, నేను పాపిని అనే భావన వాళ్ళలో క్లియర్ గా మనకు కనపడుతుంది. వెన్ వి సీ దర్ ఫేస్. అర్థమవుతుందా? ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఒప్పింపు చేయు ఆత్మ క్రియ చేయటం మొదలు పెడుతుంది. హల్లెలూయా. వాక్యం తీయండి 2-3
సందర్భాలను జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాటలు నేను చదువుతున్నాను. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా, మన పాపములు మనం ఏం చేయాలట? ఒప్పుకోవాలంట. ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం సాక్ష్యం చెప్పేటప్పుడు, చాలా మంది సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ సాక్ష్యం చేసేటప్పటికి నాకు చాలా భారం అయిపోతుంది, బాధేస్తూ ఉంటది. వీళ్ళకి రక్షణే లేదు, మారుమనసు లేదని క్లియర్ గా తెలిసిపోతుంది. ఎలాంటి సాక్ష్యాలు కలిగి ఉంటారంటే, మా నాన్నగారు మా అమ్మగారు అండి సేవలో ఉన్నారండి. మా నాన్నగారు పాస్టర్ గారు అండి. చిన్నప్పటి నుంచి నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, చర్చికి వెళ్తానండి. ఒక రోజున నాన్నగారు ఎవరైనా రక్షణ పొందడానికి సిద్ధపడితే, బాప్తిజానికి సిద్ధపడండి అంటే నేను సిద్ధపడిపోయి తలచీర కట్టుకుని వెళ్ళిపోయి బాప్తిజం తీసుకున్నాను. అప్పటి నుంచి అది కాదు సాక్ష్యం, రక్షణ సాక్ష్యం. కొంతమంది ఉన్నారు యూట్యూబ్ లో కనబడుతుంటారు, నాకు భయంకరమైన రోగం వచ్చిందండి, ఆ రోగం నుంచి దేవుడు నన్ను బాగు చేశాడు, అందుకని నేను ఏం చేశాడట, యేసు ప్రభుని నమ్ముకున్నాడంట. అది కాదు, అది స్వస్థత సాక్ష్యం కానీ రక్షణ సాక్ష్యం కాదు. రక్షణ సాక్ష్యం అంటే 3 భాగాలు ఉంటాయి. ఒకటేంటంటే రక్షణ పొందక ముందు ఎటువంటి జీవితం కలిగి ఉన్నావో, తర్వాత ఎట్లాగ నువ్వు మారావో, దేవుడు నీలో ఏ క్రియ చేసి ఎలాగ నువ్వు మారావో, ఎలాగ మార్పు చెందావో అది క్లియర్ గా ఉంటది. మారిన తర్వాత జరిగే జీవితం ఎలా జరుగుతుందో అది కనబడతాం. ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఒప్పుకోవాలంట. ఏం చేయాలా? ఒప్పుకో. ఏం చేస్తాం? తప్పుకుంటాం. ఒప్పుకొని తక్కువని, కవరింగ్లు ఎక్కువని. 10 నిమిషాలు ఎవడన్నా మాట్లాడితే మనకు తెలిసిపోద్ది ఆడు ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటున్నాడు అని. కొంతమంది ఓవర్ యాక్షన్ కూడా చేస్తూ ఉంటారు, అది కూడా తెలిసిపోతుంది మనకి. అవి ఎక్స్ట్రా చేసేటప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటాడు, చూడు ఆడు యాక్షన్ చూసావా నువ్వు. See his actions. Really, he will tell everything. He will reveal everything. When we focus on them, the Holy Spirit will reveal what kind of spirit they have. తెలిసిపోతుంది. రక్షణలోకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తనలో నిజాయితీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. If you come to the Lord, if you say that you are a believer or a savior, saved one, రక్షణ పొందుకునే వ్యక్తి అని నువ్వు చెప్పుకుంటే, రక్షణ అనుభవం కలిగిన వ్యక్తిని చెప్పుకున్నప్పుడు నీలో మొట్టమొదటిగా ఉండేదో తెలుసా? నిజాయితీ ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే యథార్థత. విల్ బి వెరీ ఫెయిర్. కొంతమంది అంటారు కదా, ఇది ఫెయిర్ కాదండి. నేను రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటావు, యథార్థత కలిగి ఉంటాం. అప్పుడంట దేవుడు ఏం చేస్తాడు? ఒప్పుకుంటే మన పాపములను క్షమించి, ఇది జరగాల. నువ్వు దేవా నన్ను క్షమించే అంతం కాదు, ఏం జరగాల? ఆయన నీకేం చెప్పాలి? నిన్ను నేను ఇక అంటున్నాడు ఇక్కడ, మన పాపములను క్షమించి. యేసు ప్రభు యొక్క అతి ప్రియమైన, యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించిన ఈ యోహాను శిష్యుడు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో రాస్తున్న మాట, ఆయన ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. నువ్వు పాపాలు ఒప్పుకోవడమే కాదు, ఆయన నిన్ను క్షమించిన ఒక అనుభవం నీకు కనపడాల. ఇది ఎలా తెలుస్తుందండి? నిన్ను క్షమించాను అన్నప్పుడు, ఆయన క్షమించినప్పుడు, నీకు కన్ఫెస్ చేసినప్పుడు నీలో ఆ భారం అంతా, ఆయన క్షమించగానే ఆ బరువు నీలోంచి పోతుంది. విల్ బి వెరీ ఫ్రీ. అప్పుడు వరకున్న బరువు నీలోంచి పోయి తేలికైపోతుంది హృదయం.
రక్షణలోకి రాకముందుండే స్థితికి, ఆ పాపములు దుర్నీతి నుంచి క్షమింపబడిన తర్వాత ఉండే స్థితికి డిఫరెన్స్ నీకు తెలిసిపోతుంది. లేగదూడ గంతులు వేసిన ఒక అనుభవం నీకు ఉంటది. లేగదూడని ఎప్పుడైనా చూసారా? అది చెంగు 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 అని ఎగురుతా ఉంటది. ఎంత ఎక్సైట్ అయిపోతా ఉంటుందో, ఎంత ఆనందం పడిపోతా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. అటువంటి విధములో నీ హృదయం ఉంటది. చెప్పనసఖ్యము కాని ఆనందము అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మనము దేవుని బిడ్డగా అవ్వడానికి ఉపక్రమించినప్పుడు ఒప్పింపు చేయు ఆత్మ అంటే ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ యొక్క పాత బ్రతుకునంతా ముందు పెట్టి జ్ఞాపకం చేస్తాడు. నువ్వు యవన దశలోనే కాదు, చిన్ననాడు నువ్వు ఎటువంటి బ్రతుకున్నావో, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావో, ఎలాంటి తల్లిదండ్రుల దగ్గర గాని స్కూల్లో గాని ఎలాంటి తప్పులు చేసావు అవన్నీ కూడా చూపిస్తాడు. నేను 40వ ఏటన రక్షణలోకి వచ్చాను. మనిషికి 5 సంవత్సరాల నుంచి వస్తుంది. 5 సంవత్సరాల నుంచి 40 అంటే దట్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ స్టోరీ మొత్తము. ఆ జీవితంలో జరిగిన అన్ని విషయాల్ని దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. ఎవ్రీడే యూడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? హల్లెలూయా. యెహోవా యేసు ప్రభు సహోదరుడైన యాకోబు, యేసు ప్రభుకు 4 సహోదరులు. అందులో యాకోబు తన 5వ అధ్యాయం 16వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. హల్లెలూయా. ఇదే జరగదా? ఏం జరగదు? ఏయో 4 మాటలు. నాకు కోపం ఎక్కువండి, నేను భయంకరమైన కోపిస్తుందండి, త్రాగుబోతునండి, ఇలాంటివి ఒప్పేసుకుంటారు. కానీ కొన్ని ఏం చేస్తారు? కొన్ని హైడింగ్ కార్యక్రమాలు ఉంటాయి, దాచే కార్యక్రమాలు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన. ఫస్ట్ ఏం చేయాలట? ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ గివింగ్ ఏ కీ. ఈ రోజున ఇఫ్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థన స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా ఉండాలి అని అంటే, బిఫోర్ యు స్టార్ట్ ద ప్రేయర్ యు కన్ఫెస్ యువర్ సిన్. ఆ ముందు రోజు చేసింది అది. నేను చాలా సార్లు ఏం చేస్తుంది తెలుసా? వెన్ ఐ పుట్ మై హ్యాండ్ అన్న సమ్వన్, ఐ డూ ఓన్లీ వన్ థింగ్. ఐ డోంట్ ఎక్కువ ప్రేయర్ చేయను. ఐ కన్ఫెస్ మై సిన్. చాలా సార్లు చేసేది అదే. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు కన్ఫెస్ చేస్తూనే ఉంటావో ఏమవుతుందట? చూడండి ఇక్కడ, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. ఎప్పుడు పాపాలు ఒప్పుకోగానే లోన జరిగే క్రియేటో తెలుసా? నీవు నీతిమంతునిగా తీర్చబడతావు. అందుకే ఉంది, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండను. అర్థం అవట్లేదా? ఎప్పుడు ఉంటుందిరా స్ట్రాంగ్ గా నీ ప్రేయర్? యు మస్ట్ క్లియర్ ద అకౌంట్. చిన్న అకౌంట్ లాంగ్ అంతా ఏమైపోవాలా? క్లియర్ అయిపోవాలా. యు మస్ట్ వాష్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిన్ ఇన్ హిస్ బ్లడ్. అది రోజు జరగవలసిన ప్రాసెస్. చాలా మందికి తెలియదు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు క్లీన్. ప్రతిరోజు ఒళ్ళు ఎలా తోముకుంటావో, పళ్ళు ఎలా తోముకుంటావో, ఇల్లు ఎలా కడుక్కుంటావో, తుడుచుకుంటావో, ద సేమ్ థింగ్ షుడ్ హ్యాపన్ టు ద యువర్ స్పిరిట్. నీ యొక్క శరీరానికి ఎలాగైతే శుభ్రత ఉంటుందో, ప్రతిరోజు నీ ఆత్మ కూడా ఏమవుతుందా?
ఊరికి పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నిద్రలో వచ్చేస్తున్నట్టుంది నీకు. కాబట్టి మనం ఏం చేయాలంట, మన పాపాలని దేవుని దగ్గరే కాదు మనుషుల దగ్గర కూడా ఏం చేయాలా? ఇంకో 2 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఈ యొక్క 17వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఏలియా అలటుడట. ఏలియా ప్రేయర్ ఎలా ఉంటది మీకు ఎప్పుడన్నా తెలుసా? అది తెలుసుకొని పట్టుకోండి, రేపు పొద్దున్న చెప్పండి నాకు. ఏలియా ప్రార్థన చేసే ఆ పోజ్ అలా ఆ విధానము మీరు చదివి చెప్పండి నాకు తర్వాత. ఓకే. అతను ప్రార్థన చేసినప్పుడు ఏమైందట? ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదట? కరెక్ట్గా చెప్పాలా? చదివి చెప్పండి. 3.5 సంవత్సరాలు. ఎస్, 3.5 years. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. ఇది దేవుడు నీకు నాకు ఇచ్చే. ఎప్పుడంటే ఎందుకు అలా జరుగుతుందంటే, he was clear in his conscience, he was very clear in his soul. స్పిరిట్ ఎప్పుడు ఏం చేసుకుంటున్నాడు? క్లీన్ చేసుకున్న అనుభవం కలిగినాడు. కాబట్టి అతను విజ్ఞాపన చేసినప్పుడు ఏమైపోయింది? 3.5 years వర్షం పడలేదని వాక్యంలో రాయబడింది. అందరూ ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను మాట్లాడుతుంటే మత్తయి సువార్త 3:6 ఏముంది? తమ పాపములను ఒప్పుకొనుచు ఏం చేస్తున్నారట? బిఫోర్ టేకింగ్ ద బాప్టిజం వాట్ దే ఆర్ డూయింగ్? బాప్తిస్మము చేసుకొనుటకు ముందు కన్ఫెసింగ్ దేర్ సిన్స్, తమ పాపములను ఒప్పుకొనుచు. నీవు రక్షణ పొందాలన్నా ఇది జరగాలి. ఇది జరగట్లేదు కాబట్టి మనుషుల్లో సాతానేమి ఫీల్ అవడు. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి, చాలాసార్లు చెప్పిన మాట ఇది. దేవుని వెంబడించినప్పుడు ఖచ్చితంగా నీకు హింస కలుగుతుంది. ఇదే సైన్. నాకేమీ నొప్పి జరగకూడదండి, నేను జీవితాంతం కలకాలం కాకిలాగా బతికేయాలంటే పని అవదు దేవుని దగ్గర. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డవయ్యావో నువ్వు వాడబడతావు. నువ్వు వాడబడినప్పుడు శత్రు సమూహము డౌన్ అయిపోతుంటది. కాబట్టి సాతాన్ని ఖచ్చితంగా అటాక్ చేస్తూ ఉంటాడు. ఇది జరుగుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది యేసుప్రభుని వెంబడించడానికి భయపడతా ఉంటారు. హల్లెలూయా. ఈ 3:6 ఏముంది? మత్తయి సువార్త తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదులు అతని చేత బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. ఇంకో దగ్గర పౌలు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఇది అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో ఉంది. ఇది చాలా సార్లు మనం చదువుకున్నాం, విన్నాం. ఈ 19వ అధ్యాయంలో పౌలు నడికట్టు పట్టుకుంటే మనుషులు ఏమైపోయారట? బాగైపోయారని ఉంది. ఆ తర్వాత పౌలు చేస్తున్నాడు కదా, దెయ్యాలు నిలబడుతున్నాడు కదా అనేసి ఒక ప్రధాన యాజకుని 7 కొడుకులు ఏం చేశారట? యేసు నామమున ఉచ్చాటన చేస్తున్నావు పొండి అంటే ఆ దెయ్యం పట్టినోళ్ళు ఇద్దరిని పట్టుకొని మిగతా వాళ్ళు పారిపోయారు. నేను యేసుని ఎరుగుదును, పౌల్ని ఎరుగుదును, మీరెవర్రా అనేసి చెప్పగొట్టేసాడని వాక్యంలో రాయబడి. ఇదంతా చూసి విని చూడండి, ఆ వాక్యంలో రాయబడిన మాట. సర్లే, ఇదంతా వినేటప్పటికి 18వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? విశ్వసించిన వారు అనేకులు వచ్చి అది చేసిన వాటిని ఏం చేశారట? అవసర పేరులో పిల్లుండేది. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఆ కళ్ళు కొంచెం ఎలాగుంటుండే, యవనస్తురాలే.
ఆ అమ్మాయి అందరి ముందు వ్యభిచారం చూపులు ఉన్నాయి, నా వ్యభిచార తలుపులు వచ్చేస్తున్నాయి, వ్యభిచార తలుపులు వచ్చేస్తున్నాను అందరి ముందు పాపం ఒప్పేసుకుంటా ఉండేది బోల్డ్ గా. పేరు మర్చిపోయాను నేను. దే డెలిబరేట్లీ కన్ఫ్యూజ్ దేర్ సిన్స్ బిఫోర్ ద పీపుల్. మనుషుల ముందు అన్ని ఒప్పుకుంటారు. చూడండి, ఇక్కడ విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి, అర్థమైందా? ఒప్పుకోలు కార్యక్రమం లేకుండా ఏముండదు, పరలోకపు కవినిలోకి నువ్వు ఎంటర్ అవ్వలేవు. అర్థమవుతుందా? కాబట్టి ఇది రోజు జరగవలసిన ప్రాసెస్. రక్షణ పొందుకున్నప్పుడే కదా అనుదినం ఏమవ్వాలా, అనుదినం ఎలా క్లీన్ చేసుకుంటావు అలాగే చాలా మంది చేసే తప్పేడు తెలుసు. ఉద్యోగస్తులు చేసేది ఆ సుప్రీం మంత్రుల్లో తిట్టేసుకుంటూ ఉంటారు. తిట్టుకోరా పై ఉద్యోగస్తుల్ని, సుపీరియర్స్ తిట్టుకుంటూ ఉంటారు. బైబిల్లో ఏముంది, నువ్వు పని చేసినప్పుడు దేవునికి చేస్తున్నట్టుగా చెయ్యాలి బాబు అన్నప్పుడు నీకు అర్థం అవ్వాలి కదా. ఎందుకంటే నీకు బైబిల్ తెలియదు కాబట్టి ఇది తెలియదు. అర్థమైందా? అందుకే ఏం చేయాలా, బైబిల్ చదువుతా ఉంటే క్రొత్త నిబంధన మొదలు పెట్టాలా, అవన్నీ చదువుతా ఉంటుంటే ఒక్కొక్క విషయము దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు అర్థమవుతుంది దేవుడు ఎలా మాట్లాడతాడో. మొదట ఈ ప్రాసెస్ జరగాల. పని జరిగిపోదంటే జరగదు. అంత గొప్ప దేవుడు, ఆయన గురించి వ్రాయబడిన ఈ మాట చెప్తారని ముగిస్తారు. సమీపింపరాని తేజస్సు, సమీపించలేమంట. కోటి సూర్యుల కన్నా తేజస్సు కలిగిన ఆయన సన్నిధిలో ఉన్న దేవదూతలే ఆయన సన్నిధిలో ఉండలేకపోతుంటే, అటువంటి ఆయన నీ హృదయంలోకి రావాలి, నిన్ను తన బిడ్డగా చేసుకోవాలంటే నువ్వు చాలా సీరియస్ గా ఏం చేయాలా, కనిపెట్టాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు, దర్శిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించడం.